ఇంకోటి ఏంటంటే అసలు మీరు అవి ఎలా కలుపుతారు ఏంటి అని అడుగుతున్నారు కదా. అసలు ఏం లేదండి, మన దగ్గర ఇవన్నీ ఉండాలి అని కూడా లేదు. మనకేంటంటే అన్నీ ఎప్పటికప్పుడు ఒకేసారి వేసుకోవాలంటే వేసుకోలేము కదా. అందుకని నేను ఇప్పుడు మీకు కలిపేటప్పుడు కూడా చూపిస్తున్నా. ఇగో చూడండి, సుమారుగా ఇవి ఉలవలు కలిపా, ఉలవలు ఇవి ఓకేనా. ఇవన్నీ నేను ఒక్కసారేనండి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి, ఒక 5 నెలలకు ఒకసారి తెచ్చి పెట్టుకుంటా. ఇక అప్పుడు ఏంటంటే మనకు ఉపయోగపడతాయి. ఇవేంటంటే నువ్వులు అన్నీ మనం సుమారు చూసి వేసుకోవచ్చండి. ఇవన్నీ 20 రకాలు ఉండాలి అని కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఏమేసా, ఇవేమో ఉలవలు, ఇవి నువ్వులు. ఇగో ఇవేంటంటే ప్రొద్దుతిరుగుడు గింజలు, ఇవి ప్రొద్దుతిరుగుడు గింజలు సుమారుగా మనం వేసుకునేది. ఇగోండి ఇవి మెంతులు, ఇవి మెంతులు, ఇగోండి మెంతులు, ఇగో మెంతులు కూడా వేసా. తర్వాత ఇంకో ఇవి కొంచెం పెసలు. ఏంటంటే ఈ ఫైబర్ వస్తుంది అనమాట. ఇగోండి పల్లీలు చేస్తుంటాయి బాగానే, పల్లీలు కూడా. ఇంకో ఇవి రాగులు అనమాట. ఇగోండి రాగులు, ఇవి రాగులు పోస్తున్నా. అన్నీ నేను సుమారుగానే పోస్తా, ఒక కళ్ళతో ఉండదు ఏముండదు. ఇంకా ఇంకో ఇవి ఏంటి, సామలు. ఈ మిలెట్స్ 5 రకాలు ఉంటాయి కదా మిలెట్స్. నాకు అండుగొర్రలు అనేవి ఒకటి లేవు అనమాట. ఇంకా ఇవి ఒకటి. ఇంకో ఇవి కొర్రలు సుమారుగా అట్లా. నాకు ఇవి తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఏమైందంటే నాకు 2-3 సార్లకు వస్తాయి అన్నమాట. ఒక్కసారి అనేది ఏముండదు. ఇదిగోండి దీంట్లో గుమ్మడి గింజలు ఉన్నాయి, పుచ్చ గింజలు ఉన్నాయి. ఇక 2 రకాలు కలిపి పోసా అనమాట. ఆ రోజు బాటిల్ లేకపోతే సరేలే ఎట్లయితే అని చెప్పేసి 2 రకాలు కలిపి పోసా అనమాట. ఇవన్నీ సుమారుగా ఆయిల్ ఉంటుంది అనమాట. కొంచెం ఆయిల్ కూడా మంచిగా మృదువుగా ఉంటాయి అన్నమాట అవి. ఇంకోండి అవిసెలు. ఈ అవిసెల్లో కూడా కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంటుంది అనమాట. ఇవి అవిసెలు పోసా అనమాట. ఇగో ఇది సోయాబీను. ఇగో ఈ సగ్గు బియ్యము. ఇంకో ఇవి కందిపప్పు. ఇంకో ఇవి జొన్నలు. జొన్నలు కొంచెం ఎక్కువే వేస్తున్నా. ఇంకో ఇవి శనగపప్పు. ఇంకా ఏమైనా మిస్ అయ్యానా? నువ్వులు కూడా వేసాక ఇట్లా ఏం లేదండి, ఇవన్నీ కలిపేసుకోవడమే అనమాట. వీటికి మనము ఇవి నానబెట్టుకోవటం, వీటికి మనం బియ్యము దోశలు వేసిన రోజేమో 1 గ్లాసు బియ్యం వేసుకోవాలి, 1 గ్లాసు మినపప్పు వేసుకోవాలి. ఇడ్లీ వేసిన రోజునేమో 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు ఇడ్లీ రవ్వ. ఈ మాత్రం 1.25, ఇది 1.25 ఇడ్లీ రవ్వ 1. దోశలకు వేస్తేనేమో గ్లాస్ బియ్యము. ఎందుకంటే ఈటల్లో జొన్నలు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. ఇంకా సజ్జలు పోయలేదు నేను, సజ్జలు అయిపోయినాయి అనుకుంటా, లేవు. ఇంతవరకు మాత్రం ఇవన్నీ ఒక సీసాకు పోసి పెట్టుకుంటాం అనమాట. ఇట్లా తయారు చేసుకొని పెట్టుకుంటే ఇక మనం ఇంకా ఈజీ అనమాట. మనం ఇలా పోసుకోవాలంటే ఇన్ని రకాలు మనం రోజు పోయాలంటే గుర్తుండదు, మనం అనుకుంటాం కానీ అంత ఈజీ అయితే కాదనమాట. నాకు ఇది సులువుగా అనిపించింది. నేను అంతకుముందు అచ్చం వీటితోనే ఇడ్లీ వేసి అచ్చం వీటితోనే దోశలు వేస్తే ఏమైందంటే సరిగా రాలేదనమాట. అందుకని ఇంకా అన్ని ప్రయోగాలు చేసిన తర్వాత 1.25 ఇవి పోస్తున్నా. ఇంకా మినపప్పు ఏమో 1 పోస్తున్నా, బియ్యం 1 పోస్తున్నా, ఇడ్లీకి అయితేనేమో ఇడ్లీ రవ్వ 1 పోస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీకు కూడా ఉపయోగపడితే చూడండి. నేను ఇవన్నీ ఏంటంటే ప్రయోగాలు కొంచెం హెల్త్ పరంగా, మనం తిండి విషయంలో కొంచెం వెనకట మన పూర్వం అందరూ గుగ్గిళ్ళు అలాంటివన్నీ తిన్నారు కదా, ఈ రకంగా ప్రోటీన్ పడుతుంది, ఫైబర్ పడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నా అనమాట. ఇన్ని రకాలుగా ప్రోటీన్స్, విటమిన్స్, క్యాలరీస్, పౌష్టికాహారం అనేది మొత్తం కూడా ఈ ఇడ్లీలలోనూ ఈ దోశల్లోనే ఉంటుందన్నమాట. అసలు నేను ఇప్పటి వరకు అయితే ఇన్ని రకాలుగా ఉపయోగపడే పౌష్టికాహారం అనేది అయితే మాత్రం నేను ఏ వీడియోలోనూ చూడలేదు. ఇది నేను సొంతంగా అన్ని రకాలు చేసి ఈ పద్ధతిలో నేను స్టార్ట్ చేశాను ఒక 6 నెలల నుంచి.
ఇవే ఇక ఇడ్లీ వేస్తున్నా, ఇదే దోశలు వేస్తున్నా. ఇది మాత్రం నేను ఛాలెంజ్ చేయగలను. వీటిల్లో ఎన్ని రకాలుగా మనకి కావాల్సిన క్రొవ్వులు ఉన్నాయి, పౌష్టికాహారం మొత్తం ఉన్నది, క్యాలరీస్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ అన్ని రకాలుగా కూడా దీంట్లోనే దొరుకుతాయి అన్నమాట. ఇలాంటిది మాత్రం నేను ఛాలెంజ్ అయితే చేస్తాను. ఈ ఒక్క విషయంలో మాత్రం అంత పర్ఫెక్ట్గా చెప్పగలను. ఒకటి నేనేంటంటే ఒకటి బావని చెప్పాను. కొంతమంది ఒకవేళ తినలేము అని అనుకుంటే ఇది కూడా ఒకటే పోసుకోండి, మినప్పప్పు ఒకటే పోసుకోండి, బియ్యం ఒకటే పోసుకోండి, రవ్వ కూడా ఒకటే పోసుకోండి. ఇది మీ పరిస్థితిని బట్టి. నేనైతే ఒకటి బావ పోస్తున్నా. తినలేను అనుకున్నోళ్ళు మాత్రం ఇది ఒకటి పోసుకోండి, మినప్పప్పు ఒకటి పోసుకోండి, ఇడ్లీకి అయితేనే ఒకటి పోసుకోండి, దోశలకైతేనే బియ్యం ఒకటి పోసుకోండి. ఇదే కొలతలు పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఇది అసలు ఎన్ని రకాలుగా పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, ముసలి వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా పర్ఫెక్ట్ ఫుడ్ అన్నమాట. మనం ఎన్ని రకాల ట్యాబ్లెట్లు వేసుకున్నా దీంట్లో వచ్చే అన్ని ప్రోటీన్స్, ఇన్ని బలమైన జాతులు అనేవి ఉన్నాయన్నమాట. అందుకని చెప్తున్నా. ఫైబర్ కూడా ఉంది, మనకు ఒళ్ళు తగ్గించే తత్వం కూడా ఉంది. ఇది కొంచెం వీడియో ఎక్కువ అవుతుంది, ఏమనుకోకుండా చూడండి. ఇది మన లైఫ్కి అవసరం అనమాట. ప్రతి నిమిషం భయంతో బ్రతుకుతున్నాం. ఇది కొంచెం మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్?